హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఛానల్. నేను మీ స్మైలీ సంతోషి. సంతోషి అంటే స్మైలీ, స్మైలీ అంటే సంతోషి. సంక్రాంతి నోముల్లో భాగంగా మా ఫ్రెండ్ శీతల్ గారు సంక్రాంతి పండుగ రోజున తాను నోచుకున్న కొన్ని కొత్త నోముల యొక్క ఫొటోస్ నాకు షేర్ చేసిందండి. మీకు కూడా తెలియాలన్న ఉద్దేశంతో, మీరు కూడా చేసుకుంటారన్న ఉద్దేశంతో నేను మీకు ఇప్పుడు ఆ నోముల యొక్క వివరాలు తెలియజేయబోతున్నానండి. ముందుగా వచ్చేసి పత్తి చెట్టు కింద పాగా ఖండవ నోము. ఈ నోము వచ్చేసి ఒక తొట్టిలోకి పత్తి చెట్టును పెట్టేసి దాని కింద ఒక ప్లేట్లో 13 పాగా కండువలను పెట్టేసి ఒక ప్లేట్లో గౌరమ్మ పెట్టి ఈ విధంగా ఈ నోమునైతే నోచుకోవాలండి. మీకు పొలాలు కానీ పంట చేనులు కానీ ఉంటే అక్కడ పత్తి పంటలు కూడా పండిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి కూడా అందరూ కలిసి సామూహికంగా కూడా ఈ నోమైతే నోచుకోవచ్చండి. లేదు మాకు టైం లేదు, ఇలా మాకు వీలు లేదు అంటే ఇంట్లోనే ఒక తొట్టిలో పత్తి చెట్టు పెట్టేసుకొని ఈ విధంగా పత్తి చెట్టు కింద పాగా కండువా నోమైతే నోచుకొని తర్వాత ఆ కండువాల్ని అందరికీ ఇవ్వాలండి. నెక్స్ట్ వచ్చేసి తంగేడు చెట్టు కింద తల్లిగారి పసుపు కుంకుమ నోము. ఈ నోము వచ్చేసి ఒక తొట్టిలోకి తంగేడు కొమ్మను తెచ్చి పెట్టుకోవాలండి. తర్వాత 2 ట్రేలు తీసుకొని అందులో ఒక దాంట్లో పసుపు, ఒక దాంట్లో కుంకుమ. దీనికి క్వాంటిటీ అంటూ ఏమీ లేదండి. ఒక దాంట్లో పసుపు, ఒక దాంట్లో కుంకుమ పెట్టేసి రెండింటిలో కూడా పసుపు, కుంకుమ, ఓడిబియ్యం, గాజులు పెట్టి మీ శక్తానుసారం బ్లౌజ్ పీసులు పెట్టచ్చు, లేదంటే చీర కూడా పెట్టుకోవచ్చండి. ఇలా తంగేడి చెట్టు కింద తల్లిగారికి పసుపు కుంకుమ నోముకొని ఈ నోము నోచుకున్న తర్వాత తల్లిగారికి ఈ నోముననేది ఇవ్వాలండి. నెక్స్ట్ వచ్చేసి మామిడి చెట్టు కింద మలీజా నోము. ఈ నోము కూడా ఎవరి దగ్గరైనా మామిడి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి ఇలా సామూహికంగా ఈ నోమునైతే నోచుకోవచ్చండి. మామిడి చెట్టు కింద ఒక ప్లేట్లో 13 మలీజా లడ్డుల్ని పెట్టుకొని అదేవిధంగా ఒక ప్లేట్లో బ్లౌజ్ పీసు లేదంటే చీర మీ శక్తానుసారంగా ఈ నోము కూడా చేసుకోవచ్చండి. ఈ నోము నోచుకున్న తర్వాత ఈ నోము కూడా తల్లిగారికి ఇవ్వాలండి. సామూహికంగా చేసుకుంటే చాలా చూడ్డానికి అందంగా కూడా కనిపిస్తుందండి. మామిడి చెట్టు కింద మలీజా నోము. తర్వాత వచ్చేసి చుక్కల పర్వతం నోమండి. ఈ నోము జంటగా కలిసి చేసుకోవాలండి. అంటే జోడీలు కూర్చొని ఈ చుక్కల పర్వతం నోము సాయంత్రం పూట, అంటే సాయం సంధ్య వేళ చుక్కలు వస్తాయి చూడండి, అప్పుడు ఈ చుక్కల పర్వతం నోము నోచుకోవాలండి. ఈ చుక్కల పర్వతం నోము మేము లాస్ట్ ఇయర్ ఈ నోము నోచుకున్నామండి. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి. ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మరెన్నో కొత్త సంక్రాంతి నోములతో నేను మీ ముందుంటాను.